మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును కాక. ఈరోజు మనము పరిశుద్ధాత్మను గురించి మరొక 3 సత్యములు తెలుసుకుందాం. మొదటిది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన శిల్పిగా ఉన్నారు. శిల్పకారుని యొక్క పని ఏమిటంటే, ఒక ఆకారం లేని రాయి తీసుకొని దానిలో ఉన్న అనవసరమైన రాతిని తీసివేసి చక్కగా చెక్కితే ఒక అందమైన శిల్పంగా మార్చబడుతుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే నీ జీవితంలో అనవసరమైనవి అనగా కోపము, ద్వేషము, అహంకారము, అసూయ, పగ, అపవిత్రత ఇలాంటివి మరెన్నో వాటిని తీసివేసి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా రూపుదిద్దుతారు, పరిశుద్ధంగా మిమ్మల్ని చెక్కుతారు. రెండవది, పరిశుద్ధాత్మ వలన మీరు అనుదినము సంతోషిస్తారు. మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసిన ఆ కార్యం బట్టి, లేకపోతే మీ జీవితం మార్చబడిన రీతిని బట్టి మీరు అనుదినము సంతోషిస్తారంట. ఎవరికైతే దేవుని ఆత్మ లేదో వాళ్ళ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసినా, దేవుడు ఏం చేసినప్పటికీ వారు దుఃఖం ముఖం పెట్టుకొని ఉంటారు. మూడవది, పరిశుద్ధాత్మ వలన ఆయన సన్నిధిని మీరు నిత్యము ఆనందిస్తారు. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారు దేవుని యొక్క ఉనికిని స్పర్శించగలుగుతారంట. ఇక్కడ దేవుని సన్నిధిని ఆనందిస్తారు అంటే, మీరు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అంటే గాడ్స్ ప్రెజెన్స్ ని మీరు స్పర్శించగలరు. అలా స్పర్శించినప్పుడు ఆయనలో మీరు అనుదినము ఆనందించగలరు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎవరైతే దేవుని ఆత్మను లేకపోతే దేవుని సన్నిధిని స్పర్శించలేరో వారు చర్చకు వచ్చినా కూడా ఎప్పుడు చర్చ అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంటారు. ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, వాక్యం చదవడానికి కూడా ఇష్టపడరు. కానీ మీరు దేవుని సన్నిధిని మీరు స్పర్శించేవారు ఉంటే, మీరు చర్చకు వచ్చినా, ప్రార్థన చేసుకున్నా, బైబిల్ చదివినా మీకు అసలు సమయమే తెలియదు. ఎందుకంటే మీరు ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉంటారు. కనుక ఈ 3 విషయంలో, ఈ 3 సత్యాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని నా ఆశ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.